ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారు ఎవరు? ఈ పేరు ఎలా వచ్చింది? చాలా మందికి తెలుసు. పైడితల్లి అనేది గజపతుల వంశానికి చెందిన పైడిమాంబ అనే రాజకుమారి. ఆమె కథ చాలా విషాదకరం, అలాగే దైవికతతో నిండినది. పురాణాలు, స్థానిక చరిత్ర చెబుతున్న ప్రకారం విజయనగరం రాజు విజయ రామరాజు మరియు బొబ్బిలి రాజుల మధ్య ఒక మహాయుద్ధం జరిగింది. అదే సమయంలో రాజు సోదరి పైడిమాంబ మసూచి వ్యాధితో బాధపడుతోంది. ఒకరోజు పూజలో ఉండగా తాండ్రా పాపారాయుడు యుద్ధంలో రామరాజుని సంహరించాడనే వార్త ఆమెకు చేరింది. సోదరుడి మరణం తట్టుకోలేక పైడిమాంబ వెంటనే ప్రాణాలు విడిచిందని చెబుతారు. కానీ కథ ఇక్కడితో ముగియదు. పైడిమాంబ మరణానంతరం పతివాడ అప్పలరాయుడు అనే సైనికుడికి ఆమె కలలో దర్శనమిచ్చింది. కలలో ఆమె ఇలా చెప్పిందట: ఈ రాజ్యంలో పడమర వైపు ఉన్న చెరువులో నా విగ్రహం ఉంది. దాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించండి. నాకు ఆలయం కట్టండి. ఆమె చెప్పినట్టుగానే చెరువులో వెతికితే విగ్రహం దొరికింది. తరువాత ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పైడితల్లి అమ్మవారి గుడిని నిర్మించారు. అప్పటి నుంచి నేటి వరకు నిత్య పూజలు, అశ్వారోహణ ఉత్సవం, జాతర పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. ఇలా రాజకుమారి పైడిమాంబ ప్రజలను కాపాడే పైడితల్లి అమ్మవారిగా స్థిరపడింది.